వెల్కమ్ టు మై ఛానల్ ఓ మనస వినవే. మన శరీరానికి అనారోగ్యం ఏదైనా వస్తే మనం మందులు వాడతాం. మరి మన మనసుకి అనారోగ్యం వస్తే ఏం వాడతాము? చూడండి, తలనొప్పికైతే మనం మందు వాడతాం. దిండులో తల దూర్చి బాధ కొద్దీ ఏడ్చే ఏడుపుకి మందు ఎక్కడుంది? రాత్రి నిద్రపోనీయకుండా ఆలోచనల తెంపర్లతోటి తెల్లారిపోతున్న రోజులు ఎంతో మందికి ఉంటున్నాయి. ఎన్నో రాత్రులు గడుపుతున్నారు. మరి అలాంటి వాటికి మందేది? అలాంటి కాంప్లికేషన్స్కి మీ ముందు ఉన్నదే బ్యాచులర్ థెరపీ. చూడండి, ఇప్పుడు తరచుగా కొంతమంది దగ్గర మనం వింటున్నాం రకరకాల డైజెస్టివ్ కాంప్లికేషన్స్ తోటి. అసలు కొంతమంది అయితే ఏమీ తిన్నా పడట్లేదండి, విరోచనాలు అవుతున్నాయి, బయట ఫుడ్ తినట్లేదు, ఉప్పు కారాలు తగ్గించేసాము, మసాలాలు తగ్గించేసాము, డీప్ ఫ్రైస్ తగ్గించేసాము, ఏం చేసినా సరే చిన్న తేడా వస్తే విరోచనాలు అయిపోతున్నాయండి, పొట్ట అంటే అనీజీగా ఉంటుంది పొట్టలో అని. ఎందుకంటే దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. పొట్టలో ఉక్కబెట్టుకున్న భావోద్రేకాల యొక్క రిజల్ట్ ఈ రకరకాల డైజెస్టివ్ కాంప్లికేషన్స్. అది లివర్ అవనివ్వండి, ప్యాంక్రియాస్ అవనివ్వండి, గాల్ బ్లాడర్ అవనివ్వండి, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, గ్యాసు, ఎసిడిటీ, ఏదైనా సరే బ్లాకేజ్. దీస్ ఆర్ ఆల్ ఎమోషనల్ బ్లాకేజ్. చూడండి, యాక్చువల్గా కార్టిసాల్ కానీ అడ్రినాలిన్ కానీ దే ఆర్ నాట్ బ్యాడ్ హార్మోన్స్. అవి అత్యవసర సమయంలో మనకి రిలీజ్ అయ్యి ఎసెన్షియల్ హార్మోన్స్. డిఫెన్స్ మెకానిజం, ఇట్స్ ఎ వండర్ఫుల్ డిఫెన్స్ మెకానిజం మన బాడీకి ఉన్నది. అప్పుడు అవి రిలీజ్ అవుతుంటాయి. కానీ మనం ఓవర్ డోసేజ్తో తోటి అనవసరపు ఆలోచనలు, అనవసరపు భయాలతోటి దాన్ని ఎక్కువగా బాడీలో రిలీజ్ చేసేటప్పటికి బ్లాక్ అయిపోతున్నాయి. చూడండి, మన బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిస్టము, లింఫాటిక్ సిస్టమ్ అంత ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోయేవి. బాడీలో 75% లిక్విడ్ కదండి, వాటర్ కదా ఉన్నది. ఆ ఫ్లోకి అడ్డైపోతుంది. సపోజ్ మన ఇంట్లో డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి, ఆ బాత్రూంలో నుంచి వాటర్ వస్తాయి, ఈ బాత్రూంలో నుంచి వెళ్తే ఆ షింక్లో నుంచి వెళ్తే